గౌరవెల్లి ప్రాజెక్టు కింద కెనాల్ ఏదైతే ఎర్రబెల్లి నుంచి పోతూ ఉన్నదో తద్వారా రైతులు ఎవరైతే భూములు కోల్పోతూ ఉన్నారో వారికి తగ్గట్టుగా ఏదైతే భూమి కోల్పోతూ ఉన్నారో దానికి తగ్గట్టుగా నష్టపరిహారం గవర్నమెంట్ ఇస్తేనే ఓకే. ఇయ్యని ఏడల దానికి ఏదైతే మేము చేయాలనుకుంటామో రైతులతో పాటు నేను కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉండి కంపల్సరీ వాళ్ళ తరఫున కూడా కొట్లాడతా అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. ఇంకొక విషయం, ఆ కెనాల్ ఏదో ఎర్రబెల్లి నుంచి ఇట్లా పోతుందంటే మేము ఊకోము. ఎర్రబెల్లి నుంచి పోయేటువంటి కెనాల్లో మా ఊర్లో 4 కుంటలు ఉన్నాయి. భావనకుంట, జాదరేనుకుంట, ఎర్రకుంట, ఇంకోటి మేడికుంట. ఈ 4 కుంటలలో ఖచ్చితంగా నీళ్లు ఇస్తా అంటేనే మేము గ్రామస్తులం భూములు ఇవ్వడం జరుగుతుంది. ఆ నష్టపరిహారం కూడా తీసుకునేటువంటి అవకాశం కూడా ఇస్తాం తప్ప మా కుంటలలో నీళ్లు రాకుండా మా ఊరి మీదకి వెళ్ళి కెనాల్ పోతా అంటే మాత్రం దానికి కూడా మేము ఒప్పుకోం. మా భూములు పోతున్నాయి, మా ఉపాధి పోతున్నది. మాకు ఒక 20 గుంటలు ఉన్న వాళ్ళకు 10 గుంటలు పోతుంది, దాంట్లో 20 గుంటలు పోతున్నాయి. ఆధారం లేకుండా అయిపోతున్నది. కాబట్టి మాకు సరైన నష్టపరిహారంతో పాటు కొంత మాకు ఆ గౌరవెల్లి కెనాల్లో ఏదైనా అవసరమైతే దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు కల్పించాలని చెప్పి మా గ్రామస్తులు కోరుకుంటారు. దానిలో కూడా నా వంతు కృషి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.